Hello people, welcome to Python Life. ఈ రోజు నేను హెచ్ఆర్ లో అడిగి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మొత్తం చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ మీకు ఫైనల్ గా మీకు ఇన్ కేస్ అవసరం ఉంటే నేను పీడిఎఫ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్ లో అయితే పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి, నేనైతే మీకు సెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఇంటర్వ్యూవర్స్ హెచ్ఆర్ రౌండ్లో అసలు ఏం అడుగుతారు క్వశ్చన్స్ అనేవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే బేసిక్గా మనందరికీ తెలుసు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పండి, అంటే మీ గురించి చెప్పండి అనేసి అడుగుతూ ఉంటారు. అండ్ వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్, మీరు మాతో ఎందుకు వర్క్ చేయాలని అనుకుంటున్నారు అనేసి ఇలా అడుగుతారు. తర్వాత వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అంటే మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ అలాగే దీంతో పాటు వీక్నెస్ కూడా అడుగుతారు, అంటే వాట్ ఆర్ యువర్ వీక్నెస్ అనేసి. సో దాని తర్వాత వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అంటే ఒక 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలని అనుకుంటున్నారు అనేసి అలా కూడా అడుగుతారనమాట. అండ్ వై డిడ్ యూ లీవ్ యువర్ లాస్ట్ జాబ్ అనేసి అడుగుతారు. ఇన్ కేస్ మనము లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే కనుక ఒక జాబ్ నుంచి లైక్ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వచ్చేస్తే అప్పుడు లైక్ ఎందుకు వదిలేసావు, ఏదైనా రీజన్ అనేసి అడుగుతారనమాట. హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్, ఒకవేళ మనకి ఆఫీస్ టైంలో లేకపోతే వర్క్లో మనకి ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తామో కూడా అడుగుతారు. అండ్ వాట్ మోటివేట్స్ యూ, మిమ్మల్ని ఏంటి మోటివేట్ చేస్తుంది అనేసి. హౌ డూ యూ ప్రియారిటైజ్ టాస్క్, అసలు టాస్క్ని మీరు ఎలా ప్రియారిటైజ్ చేస్తారు. ఇంకా తర్వాత వచ్చేసరికి డిస్క్రైబ్ ఎ టైమ్ వెన్ యూ వర్క్ హ్యాస్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్, ఒక టీంతో మీరు కలిసి ఒక పార్ట్గా వర్క్ చేసిన మూమెంట్ ఏదైనా ఉందా, లేకపోతే టైం ఏదైనా ఉందా అనేసి అడుగుతూ ఉంటారండి. తర్వాత వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, మనం ఇంకా లైక్ ఇక్కడ జాబ్కి అనేది స్టార్టింగ్లో వస్తున్నాం కదా, మీరు జస్ట్ లైక్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి ఇలా అడుగుతారు. వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ, ఇప్పుడు ఒక కొత్త కంపెనీకి అనేది వచ్చారు కదా మీరు, సో ఆ కంపెనీ గురించి మీకు అసలు ఏం తెలుసు అనేసి కూడా అడుగుతారు. అండ్ తర్వాత హౌ డూ యూ స్టే అప్ టు డేట్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్, అంటే లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ మీరు ఏదైతే ఆర్గనైజేషన్కి లేదా కంపెనీకి వచ్చారో వాటి ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఎలా అప్ టు డేట్గా ఉంటారు, అసలు మీరు ఏం చేస్తారు, రీసెర్చా లేకపోతే ఎలా తెలుసుకుంటారు అనేసి మనం అడుగుతారనమాట, దానికి ఆన్సర్ చేయాలి. తర్వాత వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ డూ యూ ప్రిఫర్, ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లైక్ వర్క్ ఎన్విరాన్మెంట్ నచ్చుతుంది. కొందరికి సైలెంట్గా ఉండాలి, కొందరికి నార్మల్గా చిల్ అవుతూ మొత్తం వర్క్ చేయాలి, కొందరికి టీమ్ అప్ అయి చేయడం ఇష్టం, కొందరికి ఇండివిజువల్గా ఉండి చేయడం ఇష్టం. జస్ట్ మన ప్రిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుంటారు. దీనికి మీరు ఫ్లెక్సిబుల్ అనేసి ఆన్సర్ చేస్తే బెటర్. అండ్ నేను వీటికి ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది నేను ఆల్రెడీ సింగిల్ వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆన్సర్స్ కూడా ఇచ్చాను. సో మీకు ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ కావాలి అన్నా కూడా జస్ట్ మన పైథాన్ లైఫ్ ఛానల్లో ఒకసారి అయితే చెక్ చేసేయండి. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ హర్స్, ఇంకా లాస్ట్లో అయితే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు లైక్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అనేసి. సో నేను ఇప్పుడు ఒక 10 to 20% లేదా 50% చెప్పినా అనుకోండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి. సో మొత్తం చెప్పడం అంటే అది పెద్ద లిస్ట్ అనేది ఉంది, దానికోసమే మిమ్మల్ని అయితే ఇన్ కేస్ మీకు కావాలి అంటే మీకు జస్ట్ పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనేసి చెప్పాను. అండ్ ఇప్పుడు నేను చెప్పినవైతే జస్ట్ మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, పీడిఎఫ్లో అయితే మీకు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉంటాయన్నమాట. దట్స్ ఇట్ అండి. అండ్ నేను మీకు హాట్ టాపిక్ గురించి చెప్పాలి, అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చే కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అయిపోండి. మీకు ఏమైనా క్వైరీస్ క్వశ్చన్స్ ఇంకేమున్నా కూడా మీరైతే జస్ట్ క్లారిఫై చేసేసుకొని మీకు డెమో కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డెమో మీకు అర్థమవుతుంది, నా
నచ్చింది అనిపిస్తేనే జాయిన్ అయిపోవచ్చు. దట్స్ ఇట్ అండి. అండ్ ఫైనల్గా నేను మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, లైక్ మీరు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా, మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. That's it and stay tuned for further videos. Thanks for watching this video, and finally please do subscribe our channel Python Life. Thank you so much.